అయిపోతాయి. కానీ ఈ సంవత్సరం 39వ దినమై, అందుకని రేపు రాత్రికి కూడా మనకు 40వ రోజు శిలువ ధ్యానాలు ఉంటాయి. రేపు సాయంకాలం కూడా ప్రార్థన ఉంటుంది 7 నుండి 9 వరకు. అలాగే ఆదివారము పునరుత్థాన దినముతో శిలువ ధ్యానాలను ముగించుకుందాం. రేపు రాత్రికి కూడా ప్రార్థన ఉంటుంది. దయచేసి అందరూ సిద్ధపడండి. ఈ రోజుకు 39వ రోజు. ప్రభువారిని గురువారం రాత్రి ఆయన శిష్యుల పాదాలు కడిగి, ఆయన శరీరమై ఉన్న రొట్టెను రక్తమును మీరు చేయమని చెప్పి, ఆ తర్వాత ఇస్కరియోతు యోధ వెళ్ళిపోయి బంట్రోతులను తీసుకుని వచ్చి ప్రభువును పట్టుకొని వెళతారు. రాత్రంతా కైప యొద్ద, అన్నా యొద్ద, పిలాతు యొద్ద వివిధ రకాల కోర్టుల్లో తిప్పి ఆయనకు శిలువ శిక్షను ఖరారు చేస్తారు. ఇక రాత్రంతా ఆయన శిలువ లేకుండగానే అన్ని కోర్టుల యొద్దకు తిప్పిన తర్వాత ఉదయాన్నే శిలువను ఆయన భుజం మీద పెడతారు. ఈ శుక్రవారం ఉదయం ఆయన శిలువను ఎత్తుకొని ఇక కల్వరి కొండ వరకు, గొల్గతా కొండ వరకు, కల్వరి శిలువ వరకు ఆయన శిలువను మోసుకొని వస్తారు. అక్కడ ఆయనతో పాటు 2 దొంగలను, ఒకరిని కుడివైపు ఒకరిని ఎడమ వైపు శిలువ వేయడం జరిగింది. ప్రభు మధ్యలో ఉన్నాడు. ఆ శిలువ మీద ఉన్నప్పుడు 7 గొప్ప మాటలు పలికారు. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎంతవరకు భూమి ఉందో అంతవరకు గుడ్ ఫ్రైడే ధ్యానాలు ఉంటాయి. మరి ఏ మతములు అని చెప్పబడే వారిలో ఇన్ని దేశాల వారు కలిసి చేసేదంటూ లేదు. అయితే దేవుని మహాకృపను బట్టి ఈ శిలువ ధ్యానాలు, కలువరి ధ్యానాలు, లేక గుడ్ ఫ్రైడే సందేశాలు ప్రపంచమంతా మనం వింటూ ఉంటాం. చూడండి, ప్రభువును శిలువ వేసినప్పుడు ప్రభువారు పలికిన 7 మాటల యొక్క ప్రాధాన్యతను మనం ధ్యానం చేసుకుందాం. శిలువపై పలికిన 7 మాటలు. 7 మాటలు 7 రూపాలుగా ఉన్నాయి. మొదటి మాట చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరలను క్షమించు తండ్రి, నేరరేమియన్ కోరితిటోల నిన్ను చంపు క్రూరజనులకై మహాత్మా శరణ్య విమోచక. ఒకవైపు మేకులతో బిగించిన శరీరము, జాగ్రత్తగా వినండి, ప్రభువుకు ఒకవైపు ఎండ, మధ్యాహ్న కాలమందు బాగా ఎండ, ఒకవైపు ఎండ, ఒకవైపు మేకులతో గాయాలు, ఒకవైపు కొరడా దెబ్బలు, తలపై ముళ్ళకి. ఇన్ని ఉన్నా మొదటి మాట యొక్క ప్రాముఖ్యత ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. విజ్ఞాపన ప్రార్థన. మనం ప్రార్థన చేయాలంటే చాప ఉండాలా, ఫ్యాన్ ఉండాలా కదా, అవసరమైతే ఏసీ ఉండాలా, రకరకాలవి చూసుకుంటాం. కానీ యేసు ప్రభు వారు ఉన్న స్థితిలో విజ్ఞాపన ప్రార్థన చేయడం, ఆ స్థలము అనుకూలమైనది. శిలువ మీద ఉన్నాడు. ఆ శిలువలో కూడా గాయాలు ఉన్నాయి.
మేకులతో తన చేతులను మ్రానుకు కొట్టారు. ప్రక్కలో బల్లెపు పూటు, తలపై ముళ్ళ కిరీటం. ఇన్ని బాధలకు వైపు అనుభవిస్తూనే ప్రభు అంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించమని విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. ఆలోచించాలి. కొంచెం ఇబ్బంది వస్తే మనం ప్రార్థనకు రాము. కొంచెం ఇబ్బంది జరిగితే ఇంట్లో ప్రార్థన ఉండదు. కొంచెం సమస్య వస్తే ప్రార్థన వైపు ఉండదు, మన కన్నులు సమస్య వైపు ఉంటాయి. కానీ యేసు ప్రభువారు ఎన్ని ఇబ్బందులు చూడండి, ఎంత వేదన, శారీరకంగా చాలా బాధలో ఉన్నాడు. శరీరం అంతా నలపై కొట్టబడింది, నలుగ కొట్టబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయనను నలుగగొట్టుటకు తండ్రికి ఇష్టమని. నలుగగొట్టబడిన శరీరముతో ప్రభువారు, ఒకవైపు గాయాలతో ఉన్న ప్రభువారు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి, మనకు ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా ప్రార్థన చెప్పాలి, మానకూడదు. ఆమె ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. అంతేకాదు ఆ ఇబ్బందుల వలన మనసు కూడా కకావికలమైపోతుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఏం ఆపకూడదు చెప్పాలి, ప్రార్థన ఆపకూడదు. చూడండి, ఇంట్లో మనిషి చనిపోతే, ఎవరింట్లోనైనా చనిపోతే ఏడుపులు, పెడబొబ్బలు, బాధల్లో ఉంటారు, సహజం. అది చనిపోయి ఏడుస్త బాధలో ఉంటే ఆ పూటకు తినరేమో, కానీ తర్వాత పూటకి ఎవరో ఒకళ్ళు వండకొచ్చి ఏం చెబుతారో, తినండి తినండి. ఇంకా పోయినోడు ఎట్లా రాళ్ళు లేచి మొత్తానికి 4 సార్లు చెప్పంగా లేచి తింటాం. తిండి మాత్రము ఆపరు, తిండి ఆపరు. కానీ ఏమాపుతారు? ప్రార్థన. ప్రార్థన చేద్దాము అని అంటే మనిషి చనిపోయింటే ఏం ప్రార్థన అయ్యా, ఏం ప్రార్థన అనేవాళ్ళు వీళ్ళరా. ఎన్ని పరిస్థితులు, నీ శరీరము ఎంత అసౌకర్యంగా ఉన్నా సరే ప్రార్థన ఆగకూడదు, ఆపకూడదు. ప్రార్థన ఆగకూడదు, గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువారు భయంకరమైన వేదనలో ఉండి కూడా విజ్ఞాపన ప్రార్థన, అది క్షమారూపం, క్షమారూపం. రెండవదిగా చూడండి, ప్రభు మాట్లాడిన రెండవ మాట లూకాసు వార్త 23:43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. చూసారా, సిలువ మీద ప్రభు ఉన్నాడు, ఇరువైపులు 2 దొంగలు ఉన్నారు. ఇరువైపులున్న దొంగలు ఇద్దరు యేసు ప్రభుకు సమాన దూరములోనే, ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ, ఇద్దరు సమాన దూరములో ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, కుడివైపున్న దొంగ యేసయ్యకి వెళ్ళి చూస్తే ఎంత దూరమో, ఎడం వైపున్న దొంగ కూడా యేసయ్యకి వెళ్ళి చూస్తే అంతే దూరం. అయ్యా కొంచెం ఈ సౌండ్ వస్తుంది, ఈ సౌండ్ తగ్గించు. కుడివైపున్న దొంగ ఏమంటున్నాడో తెలుసా? యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. రెండో వ్యక్తి అంటున్నాడు, అయ్యా నువ్వు దేవుడివి కదా, శిలువ మీద నుండి దిగిరా, మమ్మలను కూడా దించు. వెయ్యారా, ఇద్దరిలో ఒకటే భావము, మేము దొంగలమయ్యాము, దొంగతనం చేశాము, శిక్ష వేయబడింది. ఇద్దరికి ఒకటే ఆలోచన. కానీ ఒకళ్ళేమో మనసు మార్చుకున్నాడు, మారు మనసు పొందాడు. కొంతమందికి ఒక దెబ్బ తగిలితే కానీ మారు. భారతదేశంలో ఎక్కువ మంది కట ఉన్న డబ్బన్నా పోవాలంట, కొత్త జబ్బన్నా అప్పుడు వస్తారంటే యేసు ప్రభు దగ్గర. ఉన్న డబ్బన్నా పోవాలి, లేకపోతే జబ్బన్నా, డబ్బులు పోతే అప్పుడు దేవుడా, జబ్బు వస్తే. కుడివైపు ఉన్న దొంగ యేసయ్యకి వెళ్ళి చూశాయి,
యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను అంచెలో, చివరిలో, అంత్యకాలములో, చివరి దశలో ప్రభువును అంగీకరించి, యేసు అనగా రక్షకుడు, యేసు అనగా రక్షకుడు. అయ్యా రక్షకుడా, నువ్వు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే ప్రభు అన్నాడు, నేడే నీవు నాతో పారదైస్సులో ఉండు అనగానే ప్రభువుతో పాటు అతను కూడా నిత్యత్వములోనికి. ఎప్పటికైనా ఇంత సమయము కోల్పోయాము, ఇంత సమయం వదిలేసుకున్నాం. ఇప్పుడైనా యేసు వైపు నువ్వు చూడు, నీ మనస్సు మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో, ప్రభు వైపు తిరుగు, ప్రభువును అడుగు. ప్రభువారు తప్పక మన ప్రార్థన ఆలకించి ఆయన రాజ్యములో చేరుస్తారు. మొదటిది విజ్ఞాపన రూపము, రెండవది విమోచన రూపము. సిలువ మీదుండి కూడా ఒక వ్యక్తిని ఏం చేశాడు? విమోచించాడు. శాపము నుండి, పాపము నుండి విమోచించాడు. మన జీవితంలో మనము ఎన్ని పరిస్థితుల్లో, ఎంత పరిస్థితుల్లో ఉన్నా ఒకరిని విమోచించాలి, కానీ ఒకరికి కీడు చేయకూడదు, ఒకరికి కీడు చేయకూడదు. సాధ్యమైనంత వరకు మనం ఒకరికి మేలుకరంగా ఉందుముగాక. మూడవ మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగోని ఆదరణ రూపం, ఆదరణ రూపం. తల్లికి ఒక ఆదరణ చూపిస్తున్నాడు. మనం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, మనకెంత కొరతలున్నా, వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులను మనము విడువా, వారిని మనం ఆదరించాలి. ఇప్పుడు మంచంలో ఉన్నారు పెద్దలైన తల్లిదండ్రులు, వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే వెళ్ళి తెచ్చుకునే శక్తి వారికి. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనమే వారి యొక్క అవసరతలన్నీ తీర్చాలి, అవసరతలన్నీ ఆదరించాలి వారిని. మనం ఏదైనా ఒక వస్తువు అవసరమైతే వాళ్ళు వెళ్ళలేరు, తెచ్చుకోలేరు అనుకో, నువ్వు వెళ్ళి వారికి తెచ్చేయాలి. ఇది ఆదరణ. యేసు ప్రభువారు తన తల్లి శిలువ దగ్గర నిలబడి ఉంటే యోహాను గారిని పిలిచి, యోహాను చూపించి, అమ్మా ఇదిగోని కుమారు, ఇదిగోని కుమారు. ఆ కుమారుణ్ణి అప్పగించి ఆమెకు కొరత లేకుండా ఆదరణ కలిగించి. సహజంగా మనం ప్రభు కృపను బట్టి ఇతరులకు ఆదరణకరంగా ఉండాలి, కానీ హానికరంగా ఉండకూడదు. ఎవరైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆదరణ కలిగించే విషయం. ఒక దైవ సేవకుని భార్య దగ్గరికి ఒక సంఘంలో ఉన్న ఒక ఆమె వచ్చి పెద్దగా ఏడి చెప్తా ఉంది, ఇది ఇంత బాధ వచ్చిందమ్మా, ఇంత వేదన కలుగుతుంది, ఇంత బాధగా ఉంది, నేనేం చేయాలో అర్థం కాల. ఆమె చెప్తుంది, అమ్మ యేసు ప్రభు మనకంటే ఎక్కువ బాధను పొందాడు. అబ్బా నా బాధ ఎవరికి తెలియదు, నీకంటే ఎక్కువ బాధ యేసయ్య అనుభవించాడు. మనం అలా చెప్పి వారిని మనము ఆదరించాలి. ఆమేన్. అంతేగాని ఈ బాధలన్నీ తట్టుకొని వెళ్ళిపో, ఈ హాని కలిగించే మాటలు చెప్పకూడదు, ఆదరణ కలిగించే మాటలే చెప్పాలి. నీ దగ్గరికి ఎవరు వచ్చినా సరే, ఎవరు నీ యొద్దకు వచ్చినా సరే ఆదరించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు అనుకుంటారు, ఫలానా ఆమె దగ్గరికి వెళితే కొంచెం ఆదరణకరమైన మాటలు చెప్తారు, ఫలానా అతని దగ్గరికి వెళితే కొంచెం ఆదరించే మాటలు చెప్తారు. మనం ఆదరణగా ఉండాలి, కానీ హానికరంగా ఉండకూడదు. 4వ మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. మార్కు 15:34. 3 గంటలకు యేసు ఎలోహీ
ఎలోహి లామా సబక్తాని, ఈ మాటకు నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచి. ఇది విడువబడినటువంటి రూపం. దేవుడు కొన్ని మార్లు మనలను పరీక్షించటానికి, మనలను పరిశోధించటానికి ఆయన మన పట్టుకున్న చెయ్యిని విడుస్తాడు. విడిస్తే మర్చిపోయాడని కాదు దాని అర్థం, మనలని పరీక్షించటానికి అని గుర్తుపెట్టుకోవాలి. ఒక తల్లి తండ్రి బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డను జాగ్రత్తగా చూస్తూ సాకుతూ కొద్ది సంవత్సరాలైన తర్వాత చెయ్యి పట్టుకొని నడిపిస్తూ కొన్ని మార్లు ఏం చేస్తారంటే చెయ్యి వదిలి నడవమని చెప్తారు. నడవటానికి చెయ్యి వదిలారు కానీ మర్చిపోయినట్టు విడిచినట్లు కాదన్నమాట. అలా చెయ్యి విడిచి నడవమంటారంటే వాళ్ళని పరీక్షిస్తూ ఉంటారు. నడుస్తూ ఒకవేళ పడబోతే వెంటనే పట్టుకుంటారు. అంటే మనము నడక నేర్చుకుందాము కాబట్టి, మనము నడక నేర్చుకోవాలి కనుక ప్రభు కొన్నిసార్లు మనలను పరీక్షిస్తూ మన చెయ్యి విడిచిపెడతాడు. అంత మాత్రము చేత ఆయన మనల్ని మరిచిపోయాడని అర్థము. అప్పుడు మనం చెప్తా, మా అబ్బాయి నేను చెయ్యి పట్టుకుంటే ఇది వరకు నడిచాడు, ఇప్పుడు చెయ్యి విడిచినా నడుస్తున్నా, సంతోషిస్తా. అందుకనే దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 22:1. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరీక్షించాడు. అయినా నా మాట వింటాడో, నా మాట చొప్పున చేస్తాడో పరీక్షించాడు. ఎంత గొప్ప పరీక్ష అది! మామూలుగా తట్టుకునే పరీక్ష. నీ పిల్లవాడిని, నీకొక్కడయ్యున్న నీ కుమారుణ్ణి మరలా అంటాడు దేవుడు, నీవు ప్రేమించే ఇస్సాకును తీసుకొచ్చి నాకు బలిగా ఇవ్వమనేసరికి ప్రభువారు ఆ మాట సెలవిచ్చి పరీక్షిస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుడు చెప్పినట్టుగానే చేయుటకు సిద్ధపడ్డాడు. చేయడానికి మొదలు ప్రభువు మెచ్చుకున్నాడు పిల్లరా. కాబట్టి దేవుడు ఎవరిని ఎన్నడు ఎప్పుడు విడువడు. గుర్తుపెట్టు, విడువను నిన్ను ఎడబాయనని నా కభయమసంగిన దేవా, నా కభయమసంగిన దేవా, విడువను నిన్ను ఎడబాయనని నా కభయమసంగిన దేవా, నా కభయమసంగిన దేవా. దేవుని అభయముందని వాక్యం వింటుండగా ఒకవేళ ఎవరు నన్ను పట్టించుకోవట్లేదే, నాకున్న ఇబ్బంది ఎవరికి తెలియదే, ఎవరు నన్ను ఆదరించలేరని అనుకుంటున్నావేమో. దేవుడి మంచి శుక్రవారం రోజు చెప్పే మాట ఏంటో తెలుసా? ఆయన నిన్ను ఎన్నడూ విడువడు. ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. 5వ మాట చూడండి ప్రియులరా, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను తప్పిగొనొచ్చున్న మాట మాత్రము చేత మా బండలో నుండి చెప్పాలి నీళ్ళిచ్చిన దేవుడు, మాట మాత్రము చేత సముద్రము అగుగాక అని ఆయన అంటే వెంటనే సముద్రాలు సృజించబడ్డాయి. ఆ వర్షం ఆగిపోవును గాక తుఫాను అని ఒక్క మాట సెలవిస్తే ఆగిపోయారు.
గాలినికి ఆయన సెలవిస్తే, ఆజ్ఞ ఇస్తే ఆగిపోయింది. అలాంటి దేవుడు ఇప్పుడు దప్పిగొంటున్నాడు. ఎందుకో తెలుసా? ఇది నీకు నాకు ఒక మాదిరి. మనకొచ్చే ఇబ్బందులకు ఒకసారి నీళ్లు దొరకని పరిస్థితి లాగా ఉంటాయి. ఆమె ఒకవైపు దప్పిక అవుతుంటుంది నీళ్లు, ఒకవైపు మనకి ఇబ్బంది వస్తుంది సహాయం చేసేవారు, ఒకవైపు అనారోగ్యం వస్తుంది ఆదరించేవారు. అలా ఉండింది. అయితే ప్రభు నిన్ను నన్ను జీవజలములనిచ్చి తృప్తిపరిచే. చూడండి, యోహాను సువార్త 7:37 7వ అధ్యాయం 37 ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పి గొనిన ఎడల నా యొద్దకొచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. అద్భుతమండి, జీవజల నదులు. అలాంటి ప్రభు దాహమవుతుంది, నేను దప్పిగొంటున్నా. దప్పికొనే పరిస్థితులు వస్తాయి భూమి మీద. దప్పంటే నీళ్లు లేవనే కాదు, ఏదో ఒక కొరత నిన్ను వెంబడించింది. అయితే దేవుడు ఆ కొరతను తీర్చే వాక్యములో ఉంది కదా, ఆయన జీవజలములనిచ్చే. ఆ జీవజలాలను నీవు నేను పుచ్చుకోవాలంటే ఆయన కొరకు, ఆయన జీవజలము కొరకు ఆశ కలిగి ఉండాలి. ఆమె తుప్పి నీటి వాగులకై ఆశపడిన రీతిగానే. ఇప్పుడు భూమి అంట దున్ని విత్తనాలు వేయాలని చూస్తుంటే భూమి అంట నీటి కొరకు ఆశతో చూస్తాం. వర్షము పడగానే నీరంతది దానిలోనికి తీసుకొని తృప్తి పడుతుంది. ఆమె తుప్పి ఎలా నీటి వాగుల కొరకు ఆశపడి ఉంటుందో, దావీదు భక్తుడు అంటాడు, దేవా నీ కొరకు నేను ఆశపడుతున్నా. చపలు కొట్టి ప్రభువును మహిమ ఆశ కలిగి ఉండాలి. ఏ ఆశమ్మా? అద్భుతమైనటువంటి ఆ దేవుని కృప నీకు కావాలంటే నీలో కూడా ఏముండాలి? ఆశ. ఆశ. దేవుడు ఇయ్యకూడదా? దేవుడికి తెలియదా మా అవసరం? దేవుడికి తెలియదా మా కొరత? అట్లా అనకూడదు. నీకు ముందు ఆశ ఉండాలి. ప్రభు కొన్ని కండిషన్స్ చెప్పాడు. దేవుని వాగ్దానాలన్నీ కూడా కండిషన్లు. ఏంటో తెలుసా? అడుగుడి మీకు. నువ్వు అడగకుండా దేవుడు ఇయ్యకూడదు అంటే ఆయన అలా చెప్పలా. అడుగుడి మీకు ఇవ్వబడు, వెదకుడి మీకు వెదకుండా దొరకడాయి, తట్టుడి మీకు. ఆశ, నీలో ఆశ ఉండాలి, నీలో ఆశ ఉండాలి. ప్రభు దేవుని యొక్క కార్యాలన్నిటిలో కూడా ఆయన బిడ్డలందరికీ అనుగ్రహించాలని ఆయన ఆశిస్తూనే ఉంటాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు, ఆయన దప్పిగొనుచున్నానని ఆక్రందన చేశారు. 6వ మాట చూడండి ప్రియులరా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదన్నారు. ఆమె ఇక్కడున్న మనందరం ఒక ప్రశ్న వేసుకోవాలి. దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు? ఎందుకు ఇంతవరకు బ్రతికించాడు? ఎందుకు నీలో జీవం ఉంచాడు? ఎందుకు నీకు బిడ్డల్ని ఇచ్చాడు? ఎందుకు నీకు భర్తనిచ్చాడు? ఎందుకు నీకు కుటుంబం ఇచ్చాడు? ఆయన ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చావా? ఆమె ప్రశ్నించుకోవాలి. నువ్వు ప్రశ్నించుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన పనిని నీవు నమ్మకంగా చేయకుండా ఇంకొక పని చేయడానికి వెళ్ళకూడదు. దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు ముందు పని చేసుకోవాలి. అర్థమైందా? ఒక చాలా నవ్వదగిన విషయం చెబుతా, నవ్వుకునే విషయం. విజయవాడలో ఒక ఇంటికి ప్రార్థనకు రమ్మంటే నేను వెళ్ళేలోపు చూడండి, ఆమె ఇంట్లో లేదు.
ఆయన భార్య ఇంట్లో అసలు ప్రార్థనకు పిలిచిందే ఆమె. అయ్యా మా ఇంటికి వచ్చి ఒకసారి ప్రార్థన చేయ. నేను వెళ్ళేసరికి ఆమె లేదు. ఇక ఈయనకు ఛాన్స్ కుదిరింది. ఆయన మాస్టర్ గారా రండి సార్ అని పిలిచి కూర్చోబెట్టి, చూడు సార్, వారం రోజుల నాడు ఇడిచిన బట్టలు అలాగే ఉన్నాయి, నిన్న భోంచేసిన అంట్లు అలాగే ఉన్నాయి. వీళ్ళంతా 10 రోజులైందండి ఓడ్చక. యేసుప్రభు ఇలా చేయమని చెప్పాడా? చూసారా, నేను దొరికిపోయిన బుక్ అయినానంటే నేను దొరికిపోయాను. నాకు ఇంక మాట రావట్లా. ఆమె నాకేం చెప్పింది? నేను దేశమంతా తిరిగి సేవ ఏం చేస్తుంది? సేవ చేస్తున్నానంటుంది. ఈ సేవ వాళ్ళ ఇంట్లో సావుకు వచ్చి ఆయన అంటుండ అసలు పశువే ఓడ్చలేదయ్యా, బట్టలే ఉతకలేదయ్యా, అంట్లే తోమల, ఇల్లు అసలు శుభ్రం చేయలే. యేసు ప్రభు ఇలా చెప్పాడు. వాస్తవం. అతను అడిగింది చెప్పాలి. వాస్తవం. నువ్వు పెళ్లి చేసుకోవాలా, పిల్లలు లేరు, భర్త లేడు, నువ్వు ఊడ్చుకుంటే ఊడ్చుకో, పశువులు పండుకుంటే పడుకోగాని కుటుంబం ఉన్న తర్వాత నీ పని నువ్వు నమ్మకంగా చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పని ఏం చేయాలి మనము? నువ్వు భర్తకే బట్టలు ఉతకలే, ఇంట్లోనే శుద్ధి చేసుకోవాలా, ఇంట్లోనే నీకు సాక్ష్యము లేదు, నువ్వు దేశమంతా తిరిగి ఏం చేస్తుంది? చావా చెప్పాలి. సేవ చేస్తాను. నాకు కూడా ఎట్లా పరిచయం తెలుసు? మా ఇంటికి వచ్చింది, విజయవాడ నుంచి మా ఇంటికి వచ్చి, ప్రైజులాడండి, నీకు పుస్తకాలు తెచ్చానండి, నేను దేశమంతా తిరిగి. ముందు ఆ సంగతి ఏంటి? ఏం చేయాలి నువ్వు ముందు? ఇంట్లో దేవుడు నీకు ఇచ్చిన భర్తను, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను, దేవుడు నీకు ఇచ్చిన అవకాశములు, దేవుడు నీకు ఇచ్చిన ఇల్లు నువ్వు ముందేం చేయాలి? శుద్ధి చేసుకోవాలి, బాగు చేసుకోవాలి, వాళ్ళని రక్షించాలి. ముందు వాళ్ళని వదిలిపెట్టి. ఇప్పుడు ఇది నేను చెప్పింది మొదటి పోర్షను. రెండో పోర్షన్ ఏందో తెలుసా? పని నిప్పుతున్నాడు. ఏని అందరూ పని నిప్పుతున్నాడు, నాకేం చేస్తాడు, నా మీద పడతాడేమో అనుకుంటున్నా. నేను పనిని తీసిడు. చూడయ్యా, మొన్న కొట్టిందయ్యా. ఏం చేసింది? దేవుని దేవల మన సంఘములో కొట్టేవాళ్ళు లేరు అనుకుంటున్న భర్తలు అందరికీ ఉంటే వాళ్ళకు 200. ఈ రోజు నుంచి దాన్ని ఏం చేయాలి? మానేయాలి. ఆయన పనినిచ్చి చూపించా. చేపరు పెట్టంట, దేంతో మరి అది విరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు అవి కూడా రేట్లు పెరిగినాయి కదా. చేపరు పెట్టి కొట్టిందంట. వాతలు ఉన్నాయి. అయ్యా, యేసయ్య ఇలా చెప్పాడా? నేనేం చెప్పాలి ఇప్పుడు? బుక్ అయ్యా. ఏమయ్యా? బుక్ అయిపోయా. చివరికి అర్థమైంది, ఆమె పద్ధతులు తప్పు. ఆమె నీకు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళను పోషించాల్సిన బాధ్యత నీదే. ఇప్పుడు మనం అందరం ఇదొక యేసయ్య కుటుంబం. ఆమె ఎవరి కుటుంబం? ఈ యేసయ్య పిల్లలందరికీ నేను కాపర్ని. నేను ఈ సంఘాన్ని వదిలేసి బస్టాండ్లో పోయి డ్యాన్సులు వేసి యేసయ్య దృష్టిలో శాపగ్రస్తుడను. ఆమె నాకు అప్పగించిన పనిని చెప్పండి నమ్మకంగా నెరవేర్చుదునుగాక. తెలుసా, నా పని నేను చెయ్యాలి, మీ పని మీరు కూడా. అప్పుడు ప్రభువు పని ప్రభువు చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. నా పని ఏం చేయాలి? మీ పని మీరు చేయాలి. ప్రభువు పని ప్రభువు చేస్తారు. అర్థమైందా? ఆ గాయాలు చూస్తే, ఆ దెబ్బలు చూస్తే, ఆ వాతలు చూస్తే బాధేసి. తర్వాత నేను వచ్చినాక ఆయన చెప్పినట్టుంది, పలానా దొనకొండ సేవకుడు వచ్చాడు, నేను సంగతంతా చెప్పండి సంగతంతా చెప్పానన్నట్టుంది. ఇంకా ఆమె ఎప్పుడు పోను. ఒక్కసారి గుంటూరులో కనపడు, నేను వందనాలు చదువుతున్న పరిగెత్తుతాను. ఎందుకని? సరి అయిన క్రమము. ముందు ఇంట్లో నీకు సాక్ష్యం లేదే, ఎలా? ఇంట్లో భర్తను కొట్టడం ఏంటి?
ఇంట్లో పిల్లలను పోషించకుండా ఉండడం ఏంటి? ప్రియులరా, ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. ఈ భూమి మీద ప్రభు బిడ్డల్లో 99 మందికి శ్రమలున్నాయి. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచ. ఎంతమందికి? 99.99 మందికి శ్రమలున్నాయి, శోధనలున్నాయి, ఇరుకులున్నాయి, ఇబ్బందులున్నాయి, ఇంట్లో వేదనలున్నాయి, ఇంట్లో భరించరాని బాధలున్నాయి. కానీ ఎందుకు ఓర్చుకుంటున్నారో తెలుసా? యేసయ్య వైపు చెప్పాలి, పెద్దగా చెప్పాలి. యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుతాం. తెలుసా? మీరు అనుకుంటారు మాకే సమస్యలు లేని దేవుని బిడ్డలు ఎవరు లేరు. అయితే నువ్వు చెప్పుకుంటున్నావు, కొంతమందికి చెప్పుకోనలవి కానీ సమస్యలు. దేవుడు మరి వాళ్ళని వదిలిపెడతాడు లేదు. దేవుడు వాళ్ళకి అప్పగించాడు ఆ పని నమ్మకంగా చేయాల్సిందే. కష్టమైనా బాధ అయినా హింస అయినా దేవుడు నీకు అప్పగించిన పనిని నీవు నమ్మకంగా చేయాలి. చూసారా, మొన్నొక్క రోజు అప్పుడు మన ఇంటికాడ నువ్వు అన్న మాట నేను చాలా చోట్ల చెప్పాను. నా భర్త కూడా నన్ను కొట్టాడు. ఆమె నా భర్త కూడా నన్ను, అంత మాత్రం చేత నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయానా? వెళ్ళిపోవాలా? ఎక్కడే ఉన్న ఆమె, ఎక్కడే బిడ్డలు కన్నా ఆమె, ఎక్కడే నా సంసారాన్ని నేను నిలువబెట్టుకున్నా. చపట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. వదిలిపెట్టిపోతే ఇంతమంది పిల్లలు అయ్యేవాళ్ళు, సంసారం అయ్యేది. ఈరోజు నువ్వు ఘనంగా గర్వంగా నిలవబడగలిగే స్థితి వచ్చేది ప్రభు సమాప్తం చేశాను. నువ్వు నేను ఈ భూమి మీద ఉన్నప్పుడే, ప్రాణముతో ఉన్నప్పుడే, మన బొందిలో ప్రాణం ఉండగానే దేవుడు మనకప్పగించిన పనిని చెప్పాలి నమ్మకంగా. నన్ను ఒక అధికారి, మంచి అధికారి, నాకు మంచి మిత్రుడు, బాగా నన్ను బహుగా ప్రేమించే ఒక గొప్ప అధికారి సార్ గుంటూరులో పెట్టు సార్ చర్చి. ఏడంట? గుంటూరులో పెట్టండి అయ్యగారు, మేమందరం వస్తాం అయ్యగారు, నా జీతం 2.5 లక్షలు అయ్యగారు, నేను దశంబాగ్ కంటే ఎక్కువ ఇస్తా అయ్యగారు అంటే నాకు మనసంతా ఇక్కడే ఉండుద్ది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. గుంటూరులో మొదలు పెడితే అది కొంప నెరజారదు, ఏడగూడ కొంప. ఇది సంసారము కాదు, అది సంసారం కాదు, ఇది సంపూర్ణం కాదు, అక్కడ కూడా సంపూర్ణం. దేవుడు మనకిచ్చిందాన్ని నమ్మకంగా మన పనిని మనము నెరవేర్చి సమాప్తము చేయుదుముగాక. చూసారా, గుంటూరు పెద్ద టౌన్లే, ఆడపోయి ఉందాములే. యేసయ్యకు ఇష్టము కాదు. ప్రభుకి ఇష్టమేది, మనకి ఏది ఇస్తే దానినే మనము నమ్మకంగా, అది చిన్న పని అయినా చెప్పండి, పెద్ద పని, చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా. మొన్న ఒక పెళ్లి చేసే కనిగిరిలో 2,000 మంది. ఎంతమంది? 2,000 మంది. అద్భుతంగా దేవుడు ఆడుకున్నాడు. ఆయన ఎక్కడ ఆడుకోవాలి అక్కడే ఆడుకుంటాం. మనమేదో పెద్ద చేద్దాం అనుకుంటే అది మన చేతుల్లో. ప్రభువు మనకి ఏది ఇస్తే, ఏ పని ఇస్తే. ఈ సందర్భంలో ఇంకో మాట చెప్పనా, ఒకవేళ నీ భర్త తెలివి కల్లోడు కాకపోవచ్చు, దేవుడు నీకు ఆయన్నే చెప్పాలి ఇచ్చాడు. చెప్పండి, ఆయన్నే. బలవంతుడు కాకపోవచ్చు, కానీ ఎవరిచ్చారు ఆయన నీకు? దేవుడు ఇచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి. నీ బిడ్డలను దేవుడిచ్చాడు. ఇచ్చిన వారిని నువ్వేం చేయాలి? పోషించాలి, సంరక్షించాలి, గౌరవించాలి, భర్తకు లోబడాలి, వారు చెప్పినట్టు నీవు వినాలి. అప్పుడు నువ్వు దేవుని దృష్టికి నీకిచ్చిన పనిని నువ్వు సమాప్తము చేసి సమాప్తం చేయి. మధ్యలో ఎగ్గొట్టి వెళ్ళమాక, ఎగ్గొట్టి వదిలిపెట్టి వెళ్ళిపోమాక, వదిలేసి వెళ్ళిపోమాక. అది నీకు దీవెన కరము. ఈ మధ్య జరిగిన ఒక విషయం చెప్తా. ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు
ఫార్మసీ కాలేజీలో చదువుకుంటూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. అందులో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, ఇద్దరి పేర్లు ఒకటే. ఈయనేమో దీపక్కు, ఆయనేమో దీపిక. లేకపోతే ఈయనేమో రాజు, ఆయనేమో రాణి. రాజు. బాగున్నాయి, మన పేర్లు కలిశాయి, మన ఇద్దరము బాగున్నాము, ఇద్దరి కోరికలు కలిశాయని ఇద్దరు పెళ్లి చేసుకున్నారు తల్లిదండ్రులకు చెప్పి. రాజు రాణి ఏం చేసుకున్నారు? తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు, పోన్లే. తర్వాత ఇతను ఆ అమ్మాయి తెలివి కలదని ఇతను ఉద్యోగం చేసుకుంటూ ఆ అమ్మాయిని ఇతని కంటే ఎక్కువ చదువు చదివించాడు డబ్బులు పెట్టి. పోన్లే, రాణి ఏలుద్ది, బాగా చేస్తా అనుకున్నాడు. అతను పెద్ద చదువు చదివించాడు. ఈ అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. ఇతని జీతం 2 లక్షలు, ఆమె జీతం 5 లక్షలు నెలకు. ఎవరిది ఎక్కువ చెప్పండమ్మా? తొందరగా చేసి తొందరగా పోదాం, ఆలస్యంగా చెబితే ఆలస్యంగా పోదాం. పానకం రెడీ అయింది ఆమె కదా. ఎవరిది ఎక్కువ? ఆమెది ఎక్కువ కదా. కొద్ది రోజులకు వచ్చి ఆఫీస్ నుంచి రాగానే పడుకొని ఫ్యాన్ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని టీ తెమ్మంట. ఏందనంటే, నీ జీతము 2 లక్షలు, నా జీతము నేను చెప్పినట్టే నువ్వు. అయితే ఇంతకు చదివిచ్చింది ఎవరు? మర్చిపోయింది. అలా 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 ఎంతవరకు వచ్చిందో తెలుసా స్థాయి? అసలు నువ్వు పనికి రావు, నేను నీకు విడాకులు ఇస్తా. నేను కూడా వెళ్ళి చెప్పా, అమ్మా అది తప్పమ్మా, దేవుడు నీకు ఇచ్చిన భర్త, నువ్వు వదిలిపెట్టకూడదు. ఎంత చెప్పినా వినలా. 50 లక్షలు నష్టపరిహారం ఇచ్చి ఇతను ఆమెకు విడాకులు తీసుకుంటే, వినండి ఇప్పుడుంది ఇక, యేసుప్రభు కోపం వచ్చినట్టుంది. 50 లక్షలు తీసుకుంది, బ్యాగు నుండి వేసుకుంది, అంతా ఉంది. ఇదంతా ఎవడో కనిపెట్టాడు. ఎవడాడు? సాతానుగాడు. వాడుంటాడు, గొడవ పెట్టి ఆగల, విడిపోయినాక ఆగల, డబ్బులు తీసుకున్నాక కనిపెట్టి ఆ ఆటో డ్రైవరు ఎక్కిపోతా ఉంటే, ఈ మధ్య మా కచ్చీపుల్లో మత్తు మందులు ఉంటున్నాయి. ఎక్కడ? కచ్చీపు తీసి అట్ట పెట్టిండు, మూతికెళ్ళి ఆమె పడిపోయింది. 50 లక్షలు జంపు. ఆమెను తీసుకెళ్ళి ఒక చెట్టు కింద కూర్చోబెట్టాడు, నీళ్లు చల్లుతున్నాడు, యాక్షన్ చేశాడు. నేను పోయి హాస్పిటల్కి పోయి డాక్టర్ని తీసుకుని, వీళ్ళందరూ అనుకుంటారు వాళ్ళ మనిషి ఏమోలే అనుకొని, వాడు 50 లక్షలు తీసుకొని జంపు. వారం రోజులు 10 రోజులు ఎతికారు, ఏమి అంతు దొరకలా. వెళ్ళిపోయాడు వాడు, 50 లక్షలు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న అంటుండంట. ఎవరు? వాళ్ళ నాన్నమ్మ, నువ్వు చేసిన దానికి శిక్ష వచ్చింది. ఏమొచ్చింది? 50 లక్షలు ఇస్తే చాలు అనుకున్నా. 50 లక్షలు 50 నిమిషాలు కూడా గుర్తుపెట్టుకున్నారా? దేవుడు మనకి ఇచ్చిన పని అది చిన్నదైన పెద్దదైన, దేవుడు నీకు ఇచ్చిన సంసారం అది చిన్నదైన పెద్దదైన, దేవుడు నీకు ఇచ్చిన ఇల్లు అది చిన్నదైన పెద్దదైన, శుద్ధి చేసుకో, పరిశుద్ధపరచుకో, సమాప్తము చెయ్యి. నీ పన్ను చెయ్యి, ప్రభు నీకు సహాయము చేస్తాడు. 7వ మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 7వ మాట, లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా. మహిమ రూపం ఇది. ఎందుకో తెలుసా? ఈ శరీరం భూమిలో పెట్టిన తర్వాత దేంట్లో కలుస్తుంది? మట్టిలో కలుస్తుంది. తర్వాత ప్రభు వచ్చినప్పుడు మహిమ శరీరముతో మనము తిరిగి అచ్చం ఇలాగే ఉంటాం. ఆమె కాకపోతే మాంసము, ఎముకలు, రక్తము ఉండనే మహిమ శరీరం. ఎలాగో తెలుసా? యేసు ప్రభువారు రూపాంతరం చెందిన రూపాంతర కొండ మీద మోషేయు ఏలియాయు వారికి కనబడ్డారు. ఎలా? మహిమ శరీరముతో. మనమందరము కూడా మహిమ శరీరము ధరించుకుంటాం. చదవండి, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16, 17 వచనాలు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను
దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చెను. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేచెదరు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు మేఘముల మీద వెళ్ళిపోతాం. అప్పుడు ఈ శరీరాలు ఉండవు, ఈ బాధలు ఉండవు, ఈ కష్టాలు ఉండవు, ఈ కన్నీళ్ళు ఉండవు. అప్పటి వరకు ప్రభు వైపు చూస్తూ మన విశ్వాస యాత్రను కొనసాగించుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.